నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో మనం ఎప్పుడో చూసినాం, రాజశేఖర రెడ్డి పీరియడ్లో, అంతకు ముందున్నటువంటి పీరియడ్లో దేశ రాజకీయాలు అంటే ఎట్లా ఉండేది, దేశ రాజకీయాల లాబింగ్ ఎట్లా ఉండేది అనేది కూడా మనందరం చూసినాం. అంటే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నది కూడా ఎవరికి అర్థం కాకపోతుండే. ఇప్పుడు ఇంకా మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి అసలు ఏం జరుగుతుందో ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. ఉన్నటువంటి పాత కాంగ్రెస్ అందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఒక పక్క చర్చ జరుగుతున్నది. ఆ చర్చలకు అనుగుణంగా ప్రతిఫలం కూడా కనిపిస్తా ఉన్నది ఇంకో పక్క. ఏంది దానికి సాదృశ్యం? మొన్న జీవన్ రెడ్డి వెళ్ళిపోయిండు. అంతకుముందు చాలా మంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి, పార్టీలో మాకు ఇబ్బంది అవుతున్నదని. అంతకుముందు మన పొన్నాల లక్ష్మే పోయినా. సో ఇట్లా సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరినీ కూడా పక్కన పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. తన మార్కును చూపించుకున్నాడు. తనకు అడ్డంగా ఉన్నటువంటి లేదా తను చెబితే విననటువంటి ఎవరినైనా సరే పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా ఒక చర్చ బలంగా నడుస్తున్నది. సో ఇప్పుడు ఎందుకు ఆ ప్రస్తావన వచ్చింది అంటే, నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఫోటోస్ చూడండి ఒకసారి. ఓ పక్క రేవంత్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రి, మరో పక్క కొండా దంపతులు కనిపిస్తా ఉన్నారు. సో కొండా దంపతులు అంటే మనకు సాధారణంగా తెలిసింది ఏంటంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాళ్ళకు కొంత ప్రాతినిధ్యం ఉంటది. సో వాళ్ళు చెబితే ఒక నియోజకవర్గాలు కూడా వింటాయనేటువంటిది ప్రచారంలో ఉన్నది. సో కొండా మురళి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు. కొండా సురేఖ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి పీరియడ్ లోనే మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆమెకి. సో దాని తర్వాత బీఆర్ఎస్ లోకి పోవడము, మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడము. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నది. సో మేము ఇంత సీనియర్ లీడర్లం కదా, ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఒక్కదాన్నే ఉంటా ఉన్నాను. కొండామురళి ఎప్పుడు కూడా ఎమ్మెల్సీగానే ఉన్నాడు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడు అంటే ఓట్ల ద్వారా ఎన్నుకోబడే రాజకీయాల్లో లేడు కాబట్టి. సో నెక్స్ట్ మా రాజకీయ వారసురాలు నా బిడ్డ అంటే కొండా సుష్మితా పటేల్ రాజకీయ అరంగేటం చేస్తా ఉన్నది. సో ఆమె కూడా పరకాల నుంచి పోటీ చేస్తున్నది అని చెప్పేసి బహిరంగంగానే చెప్పినారు వాళ్ళు. పరకాల నుంచి నెక్స్ట్ సుష్మితమ్మ పోటీ చేస్తుందని చెప్పి అక్కడ మీటింగ్ లో మాట్లాడిర్రు. స్వయంగా కొండా మురళి చెప్పిండు, కొండా సురేఖ చెప్పింది. ఇక అంతా కూడా లైన్ క్లియర్ అయిపోయింది. పరకాల నుంచి రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సుష్మితా పటేల్ పోటీ చేస్తున్నటువంటిది కూడా వీళ్ళు స్పష్టం చేసిర్రు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ నిన్న రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు పోయిండు, మేడారంకి పోయిండు. దాని తర్వాత ఇంకో దగ్గర సభ పెట్టిండు. సో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు చేసిండు. అట్లా ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు అంటే ఆ పర్యటనలో నేపథ్యంలో ఎవరు ఉండాలి ముందు వరుసలో అంటే కొండా సురేఖ ముందు వరుసలో నిలబడాలి అక్కడ. కానీ నిన్న మీరు ఆ మీటింగ్ విజువల్స్ అన్ని కూడా చూడండి, వాళ్ళ పేపర్లో కూడా ఎక్కడైనా చూడండి. నిన్న ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనలో ఎక్కడ కూడా కొండా సురేఖ కనిపించలేదు. ఆమె రాలేదు, నిన్న కొండా సురేఖ రాలేదు. రాకపోగా ఇంకో విషయం ఏంది, అదే పరకాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నుంచి గతంలో పోటీ చేసినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి ఓడిపోయాడు. సో మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డిని పరకాల నుంచి మీరు గెలిపించండి, ఇది నా మాటగా తీసుకోండి, మీరు పరకాల నుంచి ప్రకాష్ రెడ్డిని గెలిపించండి, మంచి స్థానం ఉంటది, మీ నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసేసిండు. ఇప్పుడు నిన్న మన సంగారెడ్డికి పోయినప్పుడు కూడా సంగారెడ్డిలో మళ్ళీ జగ్గారెడ్డి పోటీ చేస్తాడు, అవసరమైతే జగ్గారెడ్డి భార్య అన్న పోటీ చేస్తుంది, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేయడం ఖాయమని తేల్చేసిండు. ఇవాళ పరకాలకు పోయి ఏం చేసిండు, పరకాల్లో కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తాడు, ఆయన ఆశీర్వదించాడు అని చెప్తా ఉన్నాడు. సో దీని ద్వారా కొంతమంది కాంగ్రెస్ నేతల్లో గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. ఏంటి అంటే, అసలు ఇంకా ఎన్నికలే రాలేదు, ఓట్ల ప్రక్రియ కాదు, సీట్ల ప్రక్రియ కాదు, సెలక్షన్ లేదు, ఎలక్షన్ లేదు, అప్పుడే సీట్ల పంపకాలు చేస్తున్నాడు, అభ్యర్థులను ప్రకటిస్తా ఉన్నాడు ఏందని చెప్పేసి కొంత లోపలైతే కొంత చర్చ నడుస్తూ ఉన్నది. నిన్న మొన్నటి దాకా రాజగోపాల్ రెడ్డి పంచాయతీ అట్లనే ఉన్నది. సో ఇప్పుడు అది మరొక ముందే మరి మందల సామ్యాల పంచాయతీ ఒకటి ఉండే, అంతకుముందు కడియం శ్రీహరి పంచాయతీ ఒకటి ఉండే. సో ఇప్పుడు మళ్ళీ కొండా సురేఖ పంచాయతీ. నిన్న ఆమె సీఎం పర్యటనకు రాకపోవడాన్ని కూడా అందరు కూడా కొంత ఆసక్తికరంగా చూస్తుండే. ఇక కొండా సురేఖ కూడా రాజీనామా చేస్తుందా, కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నదా అంటే, ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో పరకాల నుంచి తన బిడ్డను నిలబెట్టుకోలేకపోతే, ఒక మంత్రిగా పనిచేసి ఇన్ని సంవత్సరాలు జిల్లాలో రాజకీయం చేసి కనీసం నా బిడ్డను కూడా నిలబెట్టుకోలేకపోయినటువంటి దాని మీద కూడా వాళ్ళు కొంత ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టు కనిపిస్తున్నది. సో కొంత సన్నిహితమైనటువంటి సమాచారం ఏంటంటే, ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి దూరం కాబోతున్నారా లేదా దూరం చేయబోతున్నారా కొంతమంది కలిసి అనేది కూడా ప్రచారం జరుగుతున్నది. రైట్, ఈ విషయం ఇట్లా ఉంటే నిన్న వనపర్తిలా ఏంది, మన వనపర్తి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, గతంలో ఆయనకి 23 ఎలక్షన్లు ఏంది, ఆయనకు బీఫామ్ ఇచ్చి తర్వాత మళ్ళీ బీఫామ్ కూర్చుకొని తూడి మేఘారెడ్డికి బీఫామ్ ఇచ్చి రక్కంచి, సరే మేఘారెడ్డి అంచి గెలిచిండు. గెలిచిన తర్వాత చిన్నారెడ్డికి మంచి పదవి ఇస్తాము, సముచిత స్థానం ఇస్తామన్నారు. ఆయనకి ఏ స్థానం ఇచ్చినారంటే
ప్రజాభవన్ దగ్గర సమస్యలు మన వినతి పత్రాలు సమర్పించడానికి వస్తారు కదా ప్రజలు. ఇగో అప్లికేషన్లు తీసుకోవడానికి ఆయన ఇన్ఛార్జిగా పెట్టిరు అక్కడ. ఇవాళ చిన్నారెడ్డి కూడా ఆయన గలాన్ని విప్పిండు. నేను ఇన్ని రోజులు వనపర్తిలో నేను 40-45 ఏళ్ళు రాజకీయాలు చేస్తున్నా, కావాలని చెప్పేసి నేను ఓపిక పడుతున్నా, కానీ నేను కూడా నోరిప్పితే మరో జీవన్ రెడ్డి అవుతుంటేనే నేను చాలా ఓపిక పడుతున్నా. సరే నాకు అన్యాయం జరిగిందంటే ఓకే ఏదో అనుకోవచ్చు, కానీ వనపర్తిని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు కొంతమంది కలిసి అని చెప్పేసి బహిరంగ ప్రకటన చేసిండు ఆయన. సో చిన్నారెడ్డి లాంటివి అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వాళ్ళందరూ కూడా. సో ఇట్లా ఓ పక్క కొండా సురేఖ, మరో పక్క చిన్నారెడ్డి, ఇప్పుడు అంతకంటే ముందు రాజగోపాల్ రెడ్డి. సో వీళ్ళందరితోని ఒక చిక్కుగా ఏర్పడుతూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ముప్పు అవుతా ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ కూడా అడ్డం పడతా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళందరినీ పార్టీ నుంచి పంపించే ప్రక్రియ జరుగుతూ ఉందన్నది కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీలో ముసలమైతే ఏర్పడతా ఉన్నది, బహిరంగంగానే ప్రకటనలు చేసుకుంటా ఉన్నారు. సో మిగతా ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటది. స్వేచ్ఛ ఎంత ఉన్నా కూడా ఆ స్వేచ్ఛ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది కూడా చూడాలి ఒకసారి. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఇన్వాల్వ్ అయిపోయిండు, రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిండు, మళ్ళీ రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిండు. ఇప్పుడు నిన్న కొండా సురేఖ పోలేదు, కొండా సురేఖ ఇంతవరకు సంజాషి ఇవ్వలేదు, దాని మీద ఎందుకు పోలేదు అనే దాని మీద. సో అట్లా దేవాదాయ శాఖ మంత్రి ఇప్పుడు నేను మేడారం సమ్మక్క సారక్క దగ్గర పోయినప్పుడు, సరే సీతక్క సంబంధిత నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆమె ఉంటుంది అబ్వియస్ గా. సో మేడారం సమ్మక్క సారక్క అంటే దైవ కార్యం అది. సో దేవాదాయ శాఖ మంత్రి 200% అక్కడ ఉండవలసిందే, కానీ అక్కడ లేదు. సో రాజకీయ సమీకరణాల్లో భాగంగా లేదా, లేకుంటే కావాలనే రాలేదా, లేదంటే ఏదైనా అనివార్య కార్యక్రమం అంటే సడన్ గా ఏదైనా కార్యక్రమాన్ని పడడం వల్ల రాలేదా అనేది కూడా చూడాల్సిన అంశంగా అయితే ఉన్నది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ, ఇప్పుడు చిన్నారెడ్డి, అంతకుముందు జీవన్ రెడ్డి కూడా ధిక్కార స్వరాన్ని వినిపించండి వెళ్ళిపోయిండు. సో ఇట్లా పార్టీ మరి వీళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నది అంటే, పార్టీ వీళ్ళని వదిలిపెట్టబోతున్నదా, లేదంటే వీళ్ళతో సంజాయిషి తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా మాట్లాడి పార్టీలో సముచిత స్థానాలు కల్పించేటువంటి అవకాశం ఉన్నది అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశంగా అయితే ఉన్నది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో జరుగుతా ఉన్నటువంటి ఈ తతంగం అంతా చూస్తా ఉంటే మీకేమనిపిస్తా ఉన్నది? నిజంగా పొమ్మన లేక పొగ పెడుతున్నారా? ఏం జరుగుతున్నది అనేది కూడా కింద మీరు కామెంట్లలో రాయండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.